సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఏం పేరు సార్? సత్యనారాయణ. సత్యనారాయణ గారు మెడికల్ స్టోర్ మీదండి. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది? పర్లేదు, నడుస్తుంటుంది. పర్లేదు, యావరేజ్ నడుస్తుందా? ఓకే. బిజినెస్ ఎప్పటికీ రొటీన్గా ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. అవునవును. రోజు మనకే బిజినెస్ కావాలంటే కాదు కదా. అవును. ఒక రోజు అవుతుంది మంచిగా అవుతుంది, రోజు బిజినెస్ ఉండదు, అట్లా ఉంటుంది. సార్ ఇప్పుడు చింతల ఏరియా కదా ఇది? అవునండి, చింతలు. ఎట్లా ఉంది సార్ ఇక్కడ? అంటే సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అంటే వాటర్ డ్రైనేజ్ విషయంలో, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత డ్రైనేజ్ సమస్య అయితే లేదు, చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడైతే. ఓకే. పర్లేదు, బ్రిడ్జ్ కట్టిన తర్వాత వాటర్ స్టోరేజ్ కూడా అవుతలేదు, వెళ్ళిపోతుంది. అంతకుముందు అదే బ్రిడ్జ్ లేకముందు అయితేనేమో ఫుల్గా వాటర్ వచ్చి అలా నిండిపోయి మొత్తం అటు ఇటు బయట మొత్తం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం కలిగించేది. చిన్న వర్షం పడినా సరే మొత్తం నిండిపోయేది, వర్షం నీళ్ళు నిండిపోయేది, బండ్లు కూడా మునిగిపోయేది. చాలా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా అవస్థ పడేవారు. చాలా ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. సార్ ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో 3 సంవత్సరాలు అవ్వస్తా ఉంది దాదాపుగా. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, కొత్తగా జనసేన, ఇంకోటి కవిత, టీఆర్ఎస్ పార్టీ, ఈ 5 పార్టీలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎట్లా ఉండదు సార్ మరి ఈసారి ఎలక్షన్స్లో ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీ ఏరియాలో? ఈ ఏరియాలో చెప్పనికి రాదు సార్. పబ్లిక్ ఎటు నుంచి ఎటు తిరుగుతానే చెప్పనికి రాదు. ఒక్క 2 ఓట్లతో ఓడిపోయినట్టే లెక్క అవుతుంది. మెజార్టీ అనేది అటు ఉండదు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఉంది, కాంగ్రెస్ కు ఉంది, బీజేపీ కూడా చాలా మొగ్గు చూపుతుంది కూడా. కానీ ఒకసారి బీజేపీ కూడా వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఉండొచ్చు చైతన్యం, చెప్పలేం ఎటు నుంచి ఎటు తిరుగుతానే చెప్పనికి రాదు. బీజేపీ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీ కుత్బుల్లాపూర్ లో ఎట్లుంది మరి? బీజేపీ క్యాడర్ ఉందా? అంటే కుత్బుల్లాపూర్ లో బీజేపీ ఉంది, కానీ బీజేపీ కంటే ఇక్కడ ఎక్కువ టఫ్ అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, ఈ రెండే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వివేక్ గౌడ ఉన్నాడు. పోయినసారి ఆయన కాంగ్రెస్ తరఫున లేకుండా బీజేపీ తరఫున పోటీ చేశాడు శ్రీశైలం గౌడ్. ఇప్పుడు కాంగ్రెస్ లో దూరాడు. ఈసారి ఏమన్నా కాంగ్రెస్ లో దూరతగితే చాలా టఫ్ గానే ఉంటాయి. ఇద్దరు కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటుంది. నువ్వా నేను అనే కాడికి ఉంటుంది. ఆయనకు మెజార్టీ వస్తుంది, ఈయన కూడా మెజార్టీ వస్తుంది. సో వివేక్ పాలన ఎట్లా ఉంది ఇక్కడ, మీ ఎమ్మెల్యే పాలన? ఇప్పుడు ఎమ్మెల్యే పాలన గురించి చెప్పాలనుకుంటే పర్లేదు, చేసేకాడికి చేస్తున్నాం. ఎవరైనా చేసేది పబ్లిక్ గురించి చేస్తేనే వాళ్ళకి పేరు వస్తుంది తప్ప పబ్లిక్ చైతన్యం లేదనుకోండి వాళ్ళకు పేరు రాదు. వాళ్ళకి ఇప్పుడు ఓట్లేసి ఎందుకు సార్? మనం మన సమస్యలు వాళ్ళు పరిష్కరించడానికి మనం ఓట్లేస్తున్నాం. వాళ్ళ ఎన్నుకున్నప్పుడు ఆయన చూసినా చెప్పినా పబ్లిక్లోకి వచ్చి తిరుగుతూ చేసుకుంటూ పోవడం ఆయన కర్తవ్యం. అది ఇప్పుడు మనం ఓట్లేసాం సార్. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఓట్లేసాం. మనం ఓట్లేస్తేనే కదా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంది. అదే మనం ఓట్లు లేకుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాడా? కానీ వాళ్ళు ఏంటంటే అధికారం ఉంది కానీ చలాయిస్తున్నారు, అంతకంటే. కానీ పబ్లిక్ సమస్య చూసుకోవాలి అందరు కూడా. ఒక పబ్లిక్ సమస్య ఏముంది, ఎట్లా ఉంది, ఫ్రీ ఉచితాలు పెడతాం. ఉచితాలు పెట్టకుండా ఇంకో విద్య బాగా పెట్టండి. ఇప్పుడు మా అబ్బాయిని ఇప్పుడు బీటెక్ చదివిస్తున్నాను. ఒక 12 లక్షలు పెట్టి సీట్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే సంవత్సరానికి 1,30,000 నేను కట్టుతున్నాను. నేను దీంట్లో ఎంప్లాయీని చేసుకుంటూ కూడా కట్టుకుంటూ మా మిసెస్ కూడా జాబ్ చేసుకుంటారు. అవి చేసుకుంటూ కూడా ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది. అదే ఫీజు కట్టుకునే బదులు అదే ఫీజు రిమెంబర్మెంట్ ఒక 50% ఇచ్చారనుకోండి మాకు చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఉచిత బస్సులను పెట్టాడు. బస్సులకు ఏమో లేడీస్ వాళ్ళకే పెట్టారు, జెంట్స్ కావాలంటే కొట్లాడుతున్నారు. లాభం ఉంది సార్ మీరు పెట్టి. ప్రైస్ పెంచారు, ఆర్టీసీ కనబడకుండా రేట్లు పెంచకుండా పెంచుతున్నారు. మరి ఇప్పుడు అదే కరెంటు కూడా ఉంది, కనబడకుండా పెంచడానికి అది కూడా పెంచుకుంటూ పోతున్నారు. అలాంటివి కాకుండా విద్య, వైద్య ఈ 2 కొంచెం చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అంటే. ఇప్పుడు రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నారని చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, గత ప్రభుత్వం 2 హామీలు ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలని. వీళ్ళు ఎట్లా ఉంది అసలు దాని విషయంలో? ఏమన్నా ఉద్యోగాల విషయంలోకి పోతే ఒక 10 ఉద్యోగాలు ఉన్నాయంటే 1000 మంది అప్లై చేస్తున్నారు సార్. ఆ 1000 మందిలో చదువుకున్న వాళ్ళు అప్లై చేసిన దాంట్లో మళ్ళీ కేటగిరీ ఎస్సీ, ఓసీ, బీసీ ఈ కేటగిరీలు చేపట్టి కూడా చాలా రిజర్వేషన్లు కోల్పోతున్నారు. అది కూడా చాలా సమస్య. ఇప్పుడు ఒక ఓసీ స్టూడెంట్ ఉన్నాడు, మంచి మెరిట్ స్టూడెంట్ ఉంటాడు సార్. ఇప్పుడు అతనికి 50 మార్కులు వచ్చినా అతను ఎలిజిబుల్ అవుతాడు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరేలో ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30 మార్కులే ఎలిజిబుల్ అవుతారు. ఈ 50 మార్కులు వచ్చినది వెనక పోయి 30 మార్కులు వచ్చిన ముందరికి వస్తున్నారు. అది కూడా సమస్య ఉంది, లేదని కాదు. ఉద్యోగాలు చాలా టఫ్గానే ఉన్నాయి. సో ఇంకోటి, ఇప్పుడు ఈ పథకాలు అమలు చేసే విధంలో చూసుకున్న ప్రజా సమస్యలు కావచ్చు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుంది? అంటే ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఎవరు మంచిగా అనిపిస్తుంది అంటే చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాల కొరత లేకుండా ఉండే. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా నా ఉద్యోగం నాకు ఉంది అని ధీమా చేశాడు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడుతున్నాను. అది రాష్ట్ర ప్రభుత్వం అనాలా, కేంద్ర ప్రభుత్వం అనాలా, కంపెనీలైనా తెలియదు, లాండ్ ఆర్డర్ అనేది ఏం తెలియదు. కానీ అది ఉద్యోగాలు మాత్రం చాలా మంది కోల్పోతున్నారు కూడా. సరే, ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా అనేది ఒకటి తెచ్చిళ్ళు. సో ఏంటి ఒక సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? హైడ్రా వల్ల కరెక్ట్ అంటారా అసలు తేవడం?
ఈ హైదరాబాద్ తెచ్చాడంటే అది ముందు నుంచి ఉంటే ఒక విధంగా ఉండేది సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మధ్యలో హైదరాబాద్ వచ్చిందంటే మిడిల్ క్లాస్ వాడే బాధపడతాడు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూల్చోవాలి, లాభం ఏముంది సార్? మీరు అలాంటప్పుడు నువ్వే ప్రభుత్వం వ్యవస్థను మార్చాలి కదా. మీరే పర్మిషన్ ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా బాగుండదు కదా. మీరే ప్రభుత్వం పర్మిషన్ సరే అండి, మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నారు, నేను ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చి హైదరాబాద్లో చెరువులో కట్టామని చెప్పి నన్ను కూలగొట్టించారు. అది ఎంతవరకు న్యాయం? మరి అలాంటప్పుడు మీరు చెరువులో కట్టారు అన్నప్పుడు మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు? నాకు హౌస్ నెంబర్ ఎట్లా ఇచ్చారు మీరు? అవన్నీ ఇవ్వకూడదు కదా. మరి రిజిస్ట్రేషన్ కూడా ఎట్లా చేశారు మీరు? ఏ విధంగా చేశారు రిజిస్ట్రేషన్ అనేది? మరి అవన్నీ కరెక్ట్ కాదు కదా సార్, చేయకూడదు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ల్యాండ్ పలానా చెరువులో ఉంది, ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు, మీరు ఎట్లా చేపిస్తున్నారు అని చెప్పి చెప్పాలి కదా. డబ్బులకు సార్, డబ్బులు లంచాలు లేని ఏ పైన అవుతుంది, ప్రతిదానికి లంచం. సో మరి ఏమనిపిస్తా ఉంది మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లో నిజంగా మీరు ఇందాక అన్నట్టు సో ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది మరి, ఎవరికి ఉంటుంది, ఎట్లా ఉంటుంది మరి, అంటే ఈ పోటీ విషయంలో చూసుకుంటే? పోటీ విషయంలో తగ్గఫరే ఉంటుంది సార్, తగ్గఫరే ఉంటుంది. సో అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, జనరల్ ఎలక్షన్స్ వస్తే ఎవరు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? అది ఏ గవర్నమెంట్ వచ్చినా చెప్పనికి రాదు సార్, ఎటు తిరుగుతుందో చెప్పనికి రాదు. పబ్లిక్లో ఇప్పుడు మన హైదరాబాద్ వరకు తీసుకుంటే పోయినసారి వచ్చినప్పుడు మొత్తం టీఆర్ఎస్ వచ్చింది, డిస్టిక్లో పోయేసరికి కాంగ్రెస్ వచ్చింది. దానికి ఏం చెప్పగలుగుతాం? కొత్తగా ఈ సర్ ప్రక్రియ అనేది చేస్తా ఉన్నారు అంటే ఓటర్లని, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కరెక్ట్ అంటే ఇప్పుడు సర్ ప్రక్రియ చేస్తున్నారు, ఈ సర్ ప్రక్రియ తర్వాత ఓట్లు కూడా చాలా గల్లంత అవుతాయి కంపల్సరీ. ఎలా అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, మా మిస్సెస్ కూడా ప్రైవేట్ ఎంప్లాయ్, పిల్లలు కాలేజీకి వెళ్తారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు, తిరిగి ఏం చేస్తున్నారు, ఇంట్లో ఇస్తున్నారు. మళ్ళీ ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ మేము వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసుకుంటామంట. అలా చేసుకునే బదులు దాంట్లో మీకు కావాల్సింది ఏంటి? పాతది ఓటర్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్. అదే మీరు ఇంటికి వచ్చినప్పుడు అదే టైంలో ఎట్ ఏ టైం మీరే లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని పోతే అయిపోతుంది కదా. దాని గురించి మళ్ళీ మీకు ఫామ్ ఇస్తున్నాము, 3 రోజుల తర్వాత మేము వచ్చి కలెక్ట్ చేస్తాం. మీ 3 రోజులు మీరు వచ్చేంత మేము ఇంట్లో కావాలంటామా? ఉండలేం కదా. మా పనులకు మేము వెళ్ళిపోతాము, మా పనులకు మేము వెళ్ళిపోకుండా ఉంటాం కదా. అది మరి అలా చేసుకునే బదులు మీరే వచ్చినప్పుడు ఓటర్ వివో ఆఫీసర్ వచ్చాడు, ఆధార్ కార్డు కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, ఫిల్ చేసుకున్నావు సార్, రాసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఫోటో కావాలి, ఫోటో దాని మీద ఉన్నది ఆల్రెడీ. మీ ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది, పెట్టేసుకున్నాం. ఇంకొకటి లేదు అనుకుంటే డైరెక్ట్ ట్యాబ్లో లోడ్ చేసినా ఈజీగా అయిపోతుంది సార్. డైరెక్ట్ ట్యాబ్లోనే ఫోన్, దాంట్లో ఏం లేదు చేయాల్సింది. పాత ఓటర్ ఐడి ఉంది నాకు, ఆ ఓటర్ కార్డు నెంబర్ వేస్తున్నావు, ఆధార్ కార్డు కావాలి, మీకు ఫోన్ నెంబర్ కావాలి, ప్రజెంట్ అంతకుముందు ఓటు వేసావా, ఏ బూతులు వేసావు, అది కూడా మీ దగ్గర లిస్ట్ ఉంది, అది రాసుకొని యాస్టీగా తీసుకొని లైవ్ ఫోటో తీసుకొని పోతే అయిపోతుంది. సింపుల్గా అయిపోయేదానికి మీరు ఇన్ని ఫార్ములు తీసుకొచ్చి వాళ్ళని తిప్పుకుంటూ వాళ్ళు కూడా పాప అడ్రస్ దొరక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఎంత లోకల్ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు తిరిగినా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో నేనే ఉన్నాము, ఆడ రెంట్కున్నా, మా నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాను, నేను దొరకాలంటే ఎక్కడ దొరకాలి? చాలా ఇబ్బంది. దానికే బదులు ఇక్కడ ఉన్నారా లేరా, ఉన్నారు, పక్క వాళ్ళని అడిగినా చెప్తారు, లేదంటే ఇంటి వాళ్ళని ఎవరైనా చెప్పగలదు. అలా తీసుకొని డైరెక్ట్గా మీరే రాసుకొని సర్వే చేసుకొని వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. ఈ ఫామ్లు తీసుకొచ్చారు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ 3 రోజులతో మీరు ఫిల్ చేసి పెట్టి మేము వచ్చి తీసుకెళ్తామంటారు. బాగానే, మేము ఆ టైంలో మేము ఇంట్లో ఉండాలని ఎట్లా ఉండగలుగుతాం? ఉండలేం కదా. దానికే బదులు మీరే డైరెక్ట్ మీకు కావాల్సింది ఆధార్ నెంబర్, మీకు కావాల్సింది ఆధార్ నెంబరు, పాత ఓటర్ ఐడి నెంబరు, ఫోన్ నెంబర్ రాసుకొని వెళ్ళిపోతే అయిపోయింది కదా సార్. 3 ముక్కలు అయిపోతుంది. దానికి మళ్ళీ మీరు ఫిల్అప్ చేయండి, సరే మేమంటే ఫిల్అప్ చేయండి. ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరి గురించి చూసుకుంటుండాలా, బాబు జర ఫిల్అప్ చేయండి, నాకు రాదమ్మా అంటాడు ఆయన. ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. అది కూడా కొంచెం ఆలోచించాల్సింది, అది వాళ్ళు ఆలోచించాలి. థ్యాంక్ యూ.